డ్వాక్రా సంఘాల మహిళలకు టార్గెట్లు. తాడేపల్లిగూడెం రూరల్లో కొత్త ఆరోపణలు. చాక్లెట్ ఫ్యాక్టరీ వ్యవహారంపై తీవ్ర విమర్శలు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో డ్వాక్రా మహిళల రుణాల మంజూరు వ్యవహారంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని డ్వాక్రా సంఘాల మహిళల పేర్లపై ఒక యూనిట్ కు 20 లక్షల రూపాయలు మాత్రమే మంజూరు చేయాల్సి ఉండగా 40 లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేసినట్లు, అలాగే కొందరు మహిళల నుంచి ఖాళీ చెక్కులపై సంతకాలు తీసుకున్నట్లు స్థానికంగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్వాక్రా సంఘాల మహిళలపై ఒత్తిడి తీసుకొస్తూ లక్ష్యాలు నిర్దేశిస్తున్నారని కొందరు మహిళలు ఆరోపిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు. అదే సమయంలో తాడేపల్లిగూడెంలోని చాక్లెట్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో కూడా అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో నిధులు దుర్వినియోగమయ్యాయని సంబంధిత అధికారులైన ప్రాజెక్టు డైరెక్టర్ ఏపీఎం స్పందించడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై బాధితుల తరఫున ఎంఎస్ అధ్యక్షురాలు స్థానిక ప్రజాప్రతినిధిని కలిసి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె వాపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో డ్వాక్రా మహిళల్లో ఆందోళన నెలకొంది. డ్వాక్రా సంఘాల నిధులు, రుణాల మంజూరు, ఖాళీ చెక్కుల సేకరణ, చాక్లెట్ ఫ్యాక్టరీ, మండల సమైక్యం, ఎఫ్పిఓ అకౌంట్ డబ్బు మాయం చేశారు. మండల సమైక్య లీడర్స్ వాపోతున్నారు. నిధుల వినియోగంపై వస్తున్న ఆరోపణలు వంటి అంశాలపై జిల్లా ఉన్నతాధికారులు స్వతంత్రంగా విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. మాది భీమవరం జిల్లా అండి. తాడేపల్లిగూడెం మండలంలో మండల సమైక్య ఓబీగా నేను ప్రెసిడెంట్గా ఎన్నికయ్యానండి. 3 సభ్యులకు కలిసి చాక్లెట్ యూనిట్ తీసుకొచ్చామండి. ఆ చాక్లెట్ యూనిట్కి 16 లక్షలు బ్యాంకు వారు ఇచ్చారండి. 3 లక్షలు మండల సమితిలో తీసుకున్నాం. 15 లక్షలు ఎఫ్ఈఓలో తీసుకున్నామండి. తీసుకుని యూనిట్ రన్ చేస్తున్నామండి. ఏపీఎం గారు కొన్నాళ్ళు జరిగేసరికి ఆ లోను కట్టలేకపోయారండి. కట్టలేకపోతే బ్యాంకు వాళ్ళు మాకు ఫోన్ చేశారండి మేనేజర్ గారు. ఈ ఈఎంఐ 70,000 కట్టాలి, ఇప్పుడు కట్టమన్నారండి. ఇప్పుడేమో ఎలా కట్టనన్నట్టే అంటే మేము అప్పుడు భయం వేసిందండి మాకు ముగ్గురికి. ఇదేంటి ఏమీ మనకు చెప్పలేదు, మిషనరీయా కానీ, ఏసీలు కానీ, ఫ్రిడ్జ్ కానీ ఏం కొన్నా సరే మాకు చెప్పలేదండి. అన్నీ ఆవిడే పట్టారండి. అన్నీ ఆవిడే పడి ఇప్పుడేమో మేము అడుగుతున్నామని బయలా ప్రకారం మీరు తప్పుకోండి, మీ టైం అయిపోయింది అంటుందండి. కానీ మాకు అందులో ఏమీ తెలియదని చాక్లెట్లు తయారవుతున్నాయండి. వైజాగ్, ఢిల్లీ, గుంటూరు అన్నీ పట్టుకెళ్ళారు కానండి. లెక్కలు అడుగుతుంటే మాకేమీ చెప్పట్లేదండి. ఏం చెప్పాలండి, మీకు లెక్కలేం చెప్పాలి, నేను చూసుకుంటున్నాను కదా అంటుందండి ఆవిడ. కానీ ఇప్పుడు లాస్ అయిపోయి ఇంకా బ్యాంకు లోన్ కూడా ఈఎంఐ కట్టలేని పరిస్థితికి వచ్చేసిందండి. మమ్మల్ని తప్పుకోమంటున్నారు. తప్పుకున్న కాడి నుంచి మాకు ఈ 2024-25లో ఉన్న ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతారనండి. మాకు భయం వేసి సీఈఓ ఆఫీస్కి కూడా వెళ్ళామండి. ఆ సీఈఓ ఆఫీస్ నుంచి కమిటీ వచ్చారండి, వెరిఫికేషన్ చేశారు. కానీ ఏపీఎం గారు మాకు ఏమీ చెప్తలేదండి. ఏమన్నా అడుగుతుంటే సీసీలని గట్టేసి తిరుగుతున్నాను అని అంటుందండి ఆవిడ. ఆ సీసీల ఇంటికి వెళ్ళి ఆవిడ ఎవరన్నా డబ్బులు ఇస్తాను ఖాళీ చెక్కులు, ఎంటీ చెక్కుల మీద సంతకాలు పెట్టించుకుంటుందండి ఆవిడ. మా ముగ్గురు చేత మేము 3 ఓబీలమండి చెక్ పవరు. అలాగే ఎఫ్ఈఓ అకౌంట్ కూడా 3 ఉంటారండి. ఆ 3 అసలు మండలాఫీస్ అంటే ఏంటో కూడా తెలియకుండా ఉన్నారండి. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఎంటీ చెక్కులు బుక్కులు పట్టుకుపోయి బుక్కులు పెట్టించేసుకుంటున్నారండి సంతకాలు. వాళ్ళేమో మాకు అసలు ఏమీ తెలియదండి, మీకు ఇంకా మీరు బండ్లా తీసుకొని వెళ్తున్నారని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి అన్ని డబ్బులు డ్రా చేసినట్టు వాళ్ళ అకౌంట్లో వాళ్ళకే తెలియదండి అసలు. మాకేమో యూనిట్ పెట్టాము అని మాకు భయం వేస్తుందండి. కానీ ఇప్పుడు అలా అడిగామని ఆ సీఎల్ ఇంటికి వెళ్ళండి, యూనియన్ ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్ళి మేము ఆ ప్రెసిడెంట్ గారికి ఏమన్నా లంచం ఇస్తాము, ఈ అబద్ధం సాక్ష్యం చెప్పమని, ఖాళీ చెక్కుల మీద సంతకాలు పెట్టలేదు, మేము మంచిగానే చేసామని చెప్పమంటున్నదండి. కానీ మేము అటువంటి దానికి మేము అంగీకరించకుండా మాకొద్దు, ఏ లంచం మేము తీసుకోము, మాకు న్యాయం చేయమని అడుగుతున్నామండి. మా యూనిట్ బాగా నడిచినా పర్వాలేదండి, లేకపోతే మరి ఏం చేస్తారో తెలియదండి. ఆ లోను బాకీ ఆ యూనిట్ మండలాఫీస్కి నాకు ఎటువంటి సంబంధం లేకుండా చేయమని అడుగుతున్నానండి. నేనైతే అదే అడుగుతున్నానండి, ఎవరిని అడిగినా సరేని. కానీ నన్ను నుంచున్న ఫలంగా అవి అడిగామనండి. నైట్ మా ఊరు మాది పెత్తాడిపిల్లండి. నా పేరు నాగమణి, బొట్టూరు నాగమణి.
మా సీఏకి ఫోన్ చేసి నైట్కు నైటు ఆవిడని తీసేయమని ఫోన్ చేశారండి ఏపీఎం గారు. ఆ సీఏ ఏమో నాకు ఫోన్ చేసి మిమ్మల్ని తప్పుకోమంటున్నారండి అని నాకు చేసింది. నాకు ఇంకా టైము 9వ నెల వరకు ఉందండి. 2026 సెప్టెంబర్ 9వ నెల వరకు ఉందండి. అయినా సరే ఇప్పుడు పదవీకాలం అయిపోయింది, దిగిపోమంటున్నారండి. నేనైతే దిగనంటున్నానండి. నాకు లెక్కలు చెప్తే ఈ తక్షణం తప్పుకుంటాననే చెప్తున్నానండి, కానీ నాకు ఏమీ చెప్పట్లేదండి. అందులో ఆవిడ ఇంట్లోనే యూనిట్ పెట్టుకుందండి. ఆ ఇల్లు అంతా రిమోడలింగ్ చేసుకుంది. మొత్తం ఎటు జడ్డు ఎంత ఖర్చు అయిందో మాకేమీ చెప్తలేదండి. నేనండి ఎమ్మెల్యే గారికి కూడా లెటర్ ఇచ్చానండి. ఎమ్మెల్యే గారికి లెటర్ ఇచ్చి మా ఆఫీస్కి వచ్చి కొంచెం మాకు న్యాయం చేయండి, నాకు లెక్కలేమీ చెప్తలేదండి. యూనిట్ తెచ్చాము, లక్షలు తెచ్చామండి, ఆవిడ చేతికి ఇచ్చాము. లక్షలు తెచ్చి ఇచ్చినా సరే ఆవిడ ఏమీ మాకు చెప్పట్లేదండి. ఇంకా ఎంటీ చెక్కుల మీద 2 బుక్కుల మీద సంతకాలు పెట్టించేసుకుని ఆవిడే రన్ చేసేసుకుంటుందండి. ఈ విషయంపై బాగా తగు చర్య తీసుకోవాలండి మీరు. యూనిట్ చాక్లెట్లు కూడా చాలా రేటు ఎక్కువగా పెట్టి అమ్ముతుంటే ఎలాగ అమ్ముడవుతాయండి? అమ్ముడవుతలేదు. ఎక్కడ మార్కెటింగ్ లేదు, మనకి మార్కెటింగ్ కావాలి, మార్కెటింగ్ కోసమే నేను ఎదురు చూస్తున్నాను అంటుందండి ఆవిడ. ఎన్నాళ్ళు కొత్తదండి మార్కెటింగ్ వచ్చేటప్పటికి ఈ డబ్బు అంతా ఏమవుతుందో తెలుస్తలేదండి. యూనిట్ కాస్ట్ అండి, యూనిట్ అంతా మా పేరు మీద తెప్పించారండి 3 సభ్యులతోటిని. దానికి 9 మందిని ప్రెసిడెంట్లు పెట్టారండి. చింతాడేపల్లి కాడి నుంచి బంగారుగూడెం వరకు. వాళ్ళకు కూడా అసలు ఏమీ తెలియదండి, మాకు ఏమీ తెలియదండి. అందులో సంతకాలు పెట్టి ఎంటీ చెక్కుల మీద సంతకాలు పెట్టించి లోన్ తెచ్చి ఇచ్చామండి. ఆ లోన్ ఏమో ఆ యూనిట్ నడిపే వాళ్ళేమో పీడీ గారు, డిపిఎం, ఏపీఎం గారు ఈ ముగ్గురే నడుపుతున్నారండి. అందులో వచ్చిన లావాదేవీలు మాకు ఏమాత్రం చెప్పట్లేదండి. వచ్చిన లాభం కూడా వాళ్ళే తింటున్నారండి. లాస్ట్కి బ్యాంకు లోన్ కూడా కట్టలేని పరిస్థితికి వచ్చిందండి. లోన్ తీసుకొచ్చామండి. ఆ లోన్ డబ్బులేమో వాళ్ళకే ఇచ్చేసామండి. వాళ్ళకే ఇచ్చేస్తే ఇప్పుడు ఆ లోను పెట్టి యూనిట్ పెట్టి అందులో వచ్చిన లాభాలన్నీ వాళ్ళే తిని ఇప్పుడు ఆ లోన్ ఏమో మమ్మల్ని కట్టమని, మా ముగ్గురిని కట్టమని చెబుతున్నారండి. మాకేమో బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసేటప్పుడు భయం వేసి ఇంకా ఇలాగా సీఈఓ ఆఫీస్కి అది వెళ్తాం, ఇవన్నీ చేసామండి.